అవకాశాన్ని ఇచ్చాడు నూతన సంవత్సరంలో ప్రవేశించడానికి. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ప్రాముఖ్యమైన సమయంలోకి మనం వస్తున్నాం. కొత్త సంవత్సరంలో మరి గత సంవత్సరం అంతా మన జీవితం ఎలా ఉందో, మరి దాన్ని బట్టి మన ఫ్యూచర్ ఎలా ఉండాలి అనే దాన్ని మనం ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకుని సెల్ఫ్ ఎగ్జామినేషన్తో మన కొత్త సంవత్సరంలో ప్రవేశిద్దాం. సో ఎఫెసీయులకు రాసిన పత్రిక సమయం తక్కువగా ఉంది, నేను త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25 నుంచి 32 వచనాలు నేను చదువుతాను. సో చదవగలిగిన వాళ్ళు, చదువు వచ్చిన వాళ్ళు ఒకసారి బైబిల్ తీసి నాతో పాటు మీరు ఫాలో అవ్వండి. మనం ఒకరికొకరు అభయములై ఉన్నాము కనుక మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. కోపడుడు గాని పాపం చేయకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదికి చోటీకుడి. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కరగల వానికి పంచిపెట్టుడు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేసు కష్టపడవలెను. ఈయన వారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. విమోచన దినం వరకు ఆయనందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వం మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణారుదులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. తల్ల వంచండి. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభా, మీ నామను పొందిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నన్ను మా అందరినీ నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టినందుకై వందనాలు చెల్లిస్తున్నాం. మేము మంచివారమని కాదు, కానీ మీరు మమ్మల్ని అత్యధికంగా ప్రేమించడం ద్వారానే మాకు ఈ భాగ్యాన్ని ఇచ్చినందుకై వందనాలు. మీ వాక్య భాగాన్ని ప్రభా మేము మరి చూస్తుండగా మీరు మాతో ఉండండి, మాతో మాట్లాడండి, మాకు వివరించమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో మీతో ఈ భాగంలో నుంచి 5 విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. ఎఫెసీయులకు రాస్తూ అపోస్తలుడైన పౌలు ప్రధానంగా he was talking about old man and new man. పాత పురుషుడు, ప్రాచీన పురుషుడు ఏ విధంగా ఉంటాడు, నూతన పురుషుడు ఏ విధంగా ఉంటాడు. న్యూ మ్యాన్, చేంజ్డ్ క్రిస్టియన్, మ్యాన్ చేంజ్డ్ యాజ్ క్రిస్టియన్, హౌ డస్ హీ గోయింగ్ టు లివ్, ఎట్లాగూ అతను జీవిస్తాడనేది అపోస్తలుడైన పౌలు చెప్తూ వచ్చాడు. పాత ఇక్కడ మీరు 17వ వచనం నుంచి కానీ చూస్తే 24వ వచనం వరకు మరి ప్రాచీన పురుషుడు ఏ విధంగా ఉండేవాడు, ఎలాంటి ఒత్తిడి ఆ ప్రాచీన పురుషుడి మీద ఉండేది, ఎలాంటి క్లచెస్ లో అతను ఉండేవాడు అనేది వివరిస్తూ, అలాగూ కాకుండా నూతనంగా మార్చబడిన మనం ఏ విధంగా ఉండాలి అనేది అపోస్తలుడైన పౌలు మనకి వివరిస్తూ వచ్చాడు. ఇందులో నేను మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఈ నూతన పురుషుడు యొక్క లేదా న్యూ మ్యాన్ క్యారెక్టరిస్టిక్స్ మనకు ఉన్నాయా లేవా మనం ఎగ్జామిన్ చేసుకొని వీఆర్ గోయింగ్ టు టేక్ పార్ట్ ఇన్ దిస్ లార్డ్స్ టేబుల్. 5 అంశాలు నేను మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. సాధ్యమైతే 5 కంప్లీట్ చేస్తాను. మొట్టమొదటిది ఆయన ఏం చెప్తున్నాడంటే చూడండి, మనం ఒకరికొకరు అవయములై ఉన్నాము. ఒకరికొకరు అవయములై ఉన్నాము ఏంటంట, కనుక అవయములై ఉన్నాము కనుక ఏం చేయాలంట, మీరు అబద్ధం ఆడుట మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, నూతన పురుషుడు లేతే ఎవరైతే న్యూ మ్యాన్ ఉన్నాడో, ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ న్యూ మ్యాన్ ఈస్ హీ డజంట్ లై బట్ స్టిక్ టు ట్రూత్. ఆయన ఇక్కడ 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటి అబద్ధం ఆడుట మాని, రెండోది సత్యమే మాట్లాడవలెను. కేవలం అబద్ధం ఆడటం ఒకటే మానేయటం కాదు, యు మస్ట్ స్పీక్ ట్రూత్. మనం ఏం చెప్తామంటే చాలా సార్లు మన జీవితాల్లో అబద్ధం చెప్పం. కొన్నిసార్లు డిప్లొమాటిక్ మనమంతా మనకి చాలా డిప్లొమసీ స్కిల్స్ ఉంటాయి, నెగోషియేషన్స్ చాలా. ఈ న్యూ ఎరా వచ్చిన తర్వాత
మనకి చాలా స్కిల్స్ వచ్చేసింది, చాలా ఎక్విప్ చేసుకున్నాం మనం. అందులో ఏంటంటే డిప్లొమాటిక్ గా ఉండడం. ఏ విషయాన్ని కూడా మనం బయటపడం. మనం చాలా జాగ్రత్త, కేర్ఫుల్ గా ఉంటాం. చాలా స్ట్రాటజీస్, టెక్నిక్స్ మనకు ఉంటాయి, ఎందుకంటే వీఆర్ ఆల్ ఎడ్యుకేటెడ్. కాబట్టి ఇవన్నీ మన స్కిల్స్ ని మనం వాడుతూ ఉంటాం. అయితే అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నా అంటే, స్కిల్స్ కంటే ప్రధానమైన అంశం ఏంటంటే పుట్టింగ్ అవే లయింగ్, స్పీకింగ్ ట్రూత్ విత్ హిస్ నైబర్ అని చెప్పి. తన పొరుగు వానితో సత్యమే మాట్లాడాలి. కొన్నిసార్లు మనం అబద్ధం ఆడలేదు కాబట్టి ఓకే మనం సేఫ్ అనుకుంటాం, కానీ పాల్ డజంట్ అగ్రీ విత్ దట్. కాబట్టి మనం అబద్ధం ఆడుట మాని మొట్టమొదటి మనం గుర్తుపెట్టుకోవాలి, అబద్ధం ఆడటం మానాలి, సత్యం మాట్లాడాలి. కాబట్టి మనం ఇక్కడికి వచ్చాం, వీ హ్యావ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్స్. ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఎగ్జామిన్ చేయరు. యూ హ్యావ్ టు టెస్ట్ యువర్ సెల్ఫ్ అసెస్మెంట్. ఇది సెల్ఫ్ అసెస్మెంట్, నీకు నువ్వే పరీక్షించుకోవాలి. అబద్ధం ఆడుట మాని సత్యమే మాట్లాడుతున్నామా లేదా? ఈ ప్రాచీన పురుషుడు ఉన్న ఈ అబద్ధం ఆడే లక్షణాలు మనం పోగొట్టుకున్నామా, లేకపోతే ఇంకా అవి మనకున్నాయా? ఎందుకు మనం అబద్ధం ఆడతాము అంటే, సహజంగా ప్రాచీన పురుషుడు ఉన్న లక్షణాలు మనకు ఆల్రెడీ ఉన్నాయి. ప్రాచీన పురుషుడు లక్షణాలు ఏమిటి అంటే, అతను అంధకారమైన మనసు కలిగి ఉన్నాడు, హృదయం కాఠిన్యంతో నిండింది, తర్వాత దేవుని జీవంలో నుండి వేరుపరచబడ్డాడు, మనసు కలిగిన వ్యర్థతను అనుసరించి నడుచుకుంటా ఉన్నాడు. ఇవి మాత్రమే కాక పౌలు ఏం చెప్తున్నా అంటే, సిగ్గు లేని వారై. మన జీవితాలు ఇంతకుముందు ఎలా ఉండేవి అంటే, ఈ అంధకారమైన మనసు, కాఠిన్యమైన హృదయము, తర్వాత దేవునికి దూరంగా ఉండటం మాత్రమే కాకుండా, తర్వాత పనికిరానివన్నిటిని బట్టి కూడా వాటిని అనుసరించడం మాత్రమే కాకుండా సిగ్గు కూడా లేదు. అంటే ఇవన్నీ చేసి కూడా ఏమంటారు తెలుసు, అబద్ధాలు చెప్పారు అంటే అది కూడా ఒక ఆర్ట్. అది కూడా ఒక ఆర్ట్. దొంగతనాలు చేయటం, అబద్ధాలు ఆడటం, తర్వాత పనికిరాని పనులు చేయటం కూడా దే ఆర్ ట్రీటెడ్ యాజ్ ఆర్ట్స్, స్కిల్స్. వాటిని కూడా సిగ్గు లేకుండా ఈ సమాజంలో మనం ఎలా చెప్పుకుంటూ బ్రతికామంటే ఇంతకాలం, సిగ్గులేని వారం ఇవన్నీ గొప్ప విషయాలని చెప్పుకుంటాం. తర్వాత అపవిత్రత ఉంది, కామకత్వం ఉంది, వీటన్నిటిలో మన జీవితంలో ఉంది. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, వీటి ప్రాచీన స్వభావం మనలో ఉంది కనుక మనం అలాంటి అబద్ధం ఆడే అవకాశం ఉంటది. కాబట్టి దానిని పక్కన పెట్టి యూ హ్యావ్ టు స్టిక్ టు ట్రూత్ ఓన్లీ. ఒకసారి నేను ఒక సండే స్కూల్ స్టోరీ చదివా. అదేంటంటే, లండన్లో అనుకుంటా, ఒక పెద్ద బిల్డింగ్ ముందు పిల్లలు ఆడుకుంటా ఉన్నారు. ఆడుకుంటా ఉంటే ఆ పిల్లలు ఆడుకుంటా ఉన్నప్పుడు సహజంగా కొన్ని పనులు చేస్తారు. అందులో ఒక పిల్లవాడు ఏం చేశాడంటే, అక్కడ ఉన్న రాళ్ళు తీసుకొని ఇసిరేయటం మొదలు పెట్టాడు. అద్దాల మేడ అది, అద్దాలు పగిలిపోతా ఉన్నాయి. ఒక్కడేసాడు కనుక తర్వాత రెండో వాడు, మూడో వాడు, అట్లా అందరూ వేస్తా ఉన్నారు. ఎప్పుడైతే ఈ అద్దాలు పగిలిపోతా ఉన్నాయి, ఇంటి యజమానురాలు అర్రే ఎవరో మా ఇంటి అద్దాలని పగలు కొడుతున్నారని చెప్పి ఆమె గబగబా కిందకు వస్తే కొంతమంది పిల్లల్ని పట్టుకుంది. మీరు ఆగండి వెళ్ళిపోతాం, మీరే కదా రాళ్ళు వేసిందంటే అందరూ మేం కాదు అంటే మాకేం సంబంధం లేదు, నాకు సంబంధం లేదు వెళ్ళిపోతాం. చివరిలో ఒక పిల్లోడు మిగిలిపోయాడు. నువ్వేమిరా, నువ్వు వెళ్ళట్లేదు అంటే ఆయన పట్టుకొని, నువ్వు చెప్పురా, నువ్వే కదా ఈ రాయేసింది, లేకపోతే వీళ్ళు ఎవరు వేసారు చెప్పురా అంటే, నేను కూడా వేసానా అంటే అని చెప్పి ఆమె ఆశ్చర్యం వేసింది. అరే వీళ్ళందరూ పారిపోతా ఉన్నారు కదా, నువ్వు కూడా పారిపోవచ్చు కదా, నువ్వెందుకు ఆగి మరీ నాకు సమాధానం చెప్తున్నావు అని. అప్పుడు ఆ పిల్లోడు ఏం చెప్పాడంటే, ఆంటీ మాకు సండే స్కూల్ ఒక టీచర్ ఉంది, ఆ టీచరు ఓ మాట చెప్పింది. అదేంటంటే, ఒకవేళ ప్రాణాలు పోయినా పర్లేదు కానీ అబద్ధాలు చెప్పకూడదు. ఇప్పుడు నాకేం కాదు కదా, మీరు కొడతారు, లేకపోతే మా డాడీకి కంప్లైంట్ ఇస్తారు, లేకపోతే డబ్బులు కట్టమంటారు, అంతే కదా. కాబట్టి నాకు ధైర్యం ఉంది, నేను తప్పు చేశాను కాబట్టి నేను తప్పని ఒప్పుకుంటున్నా. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లై బికాస్ దిస్ ఇస్ అగైన్స్ట్
గాడ్. ఇది మా సండే స్కూల్ టీచర్ నాకు నేర్పించింది. ఆమె ఆశ్చర్యపోయింది. అరే ఇంతమంది పిల్లలు తప్పించుకొని పారిపోతుంటే ఆ సండే స్కూల్ టీచర్ చెప్పిన మాటలు ఈ పిల్లోళ్ళు ఎంతగా పనిచేస్తాయి. కాబట్టి యోహాను 3వ పత్రికలో ఒక మాట రాస్తాడు, ఏంటంటే నా పిల్లలు సత్యమును అనుసరించి, మొన్న అన్న కూడా ఈ స్వామి అన్న కూడా ఈ మాట గుర్తు చేశాడు మనకి. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకుంటున్నారని ఇనుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. అంతకంటే ఎక్కువైన సంతోషం లేదు అంట యోహానికి. కాబట్టి సత్యాన్ని అనుసరించి నడుచుకోవటం, అబద్ధాన్ని అసహించుకోవటం అనేది చాలా. ఎందుకు అబద్ధాన్ని మనం వదిలిపెట్టాలంటే సామెతలో ఒక మాట ఉంది, యెహోవాకు అసహ్యమైనవి 6 కలవు. 6లో ఒకటి అబద్ధం ఆడేది, కళ్ళలాడే నాలుక, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి అని అబద్ధికుల గురించి ఆయన మెన్షన్ చేస్తారు. ఈ అబద్ధాలు ఆడటం, అబద్ధాలు ఆడేవాళ్ళు, ఈ అబద్ధాలు ఇవన్నీ కూడా దేవునికి అసహ్యమైనవి. ఈ అసహ్యమైనవి కానీ మన జీవితాల్లో ఉంటే వదిలిపెట్టాలి. అందుకే మనం ఇక్కడ దాకా వచ్చాం. రెండోది, ఎందుకు అబద్ధాలు ఆడగలం? మన దేవుని పోలిక చొప్పున నూతన పరచబడుతున్నాం. దేవుని పోలికలోకి. అందుకని 4వ అధ్యాయంలోని ఎఫెసీ పత్రికలో అంటాడు, క్రీస్తు వలె ఉండుటకు సత్యం మాట్లాడు. క్రీస్తు వలె ఉండుటకు సత్యాన్ని మాట్లాడు. తర్వాత 10 ఆజ్ఞల్లో ఇది ఒకటి. ఇంకోటి ఏంటంటే, ఎందుకు అబద్ధాలు ఆడగలంటే ఈ అబద్ధికులు అందరూ ఎక్కడుంటారు? మన కంట తాకింగ్ కదా, రెవల్యూషన్ 21:8 అనుకుంటా. అబద్ధికులు అందరూ అగ్ని గంధకంతో మండుగుండంలో. తర్వాత యేసుక్రీస్తు ఈ అబద్ధాల గురించి మాట్లాడుతూ, ఈ అబద్ధాలు ఎవరంట మాట్లాడేది? అపవాది సంబంధులు ఈ అబద్ధాలు మాట్లాడతారు. కాబట్టి ఈ విల్ బికమ్ ద చైల్డ్ ఆఫ్ సాటన్ ఇన్స్టెడ్ ఆఫ్ గాడ్ చైల్డ్. కాబట్టి మొట్టమొదటిది ఏంటంటే అబద్ధాలు మాని సత్యంని మాట్లాడటం. ఎందుకంటే దేవుడు సత్యమై దేవుడు మనతో ఉండాలి అంటే ఈ అబద్ధాలని వదిలిపెట్టాలి. ఒకవేళ ఆ అబద్ధాలు మన జీవితాల్లో ఇంకా ఉండయేమో మనం పరీక్షించుకోవాలి. సహజంగా మనం అబద్ధాలు ఆడటానికి ఒక పెద్ద కారణం నేను అర్థం చేసుకుంది ఏంటంటే, ఒక పెద్ద కారణం మనం అనుకుంటాము నేను చెప్పిన అబద్ధాలు ఎవ్వరికి తెలియదని. కొన్నిసార్లు వాళ్ళు చెప్పిన అబద్ధాలు అది వాళ్ళు చెప్పింది నిజం కాదని మనకి తెలిసి కూడా మనం ఓకే అంటాం కొన్నిసార్లు. ఎందుకంటే వాళ్ళు అబద్ధం ఆడిన సంగతి మనకి తెలుసు. ఒకసారి గెహాజీని ఎలీషా అడిగి, నువ్వు ఎక్కడికి పోయావు? నేను ఇక్కడికి పోలేదు. ఎలీషా ఏమన్నాడు? నా మనస్సు నీతో. మనం ఏమనుకుంటాం తెలుసా? అసలు అబద్ధాల గురించి ప్రసంగం చేయాల్సిన అవసరం ఉందా అనుకుంటాం. ఎందుకంటే వీ హ్యావ్ గ్రోన్ అప్ అ లాట్, బట్ దిస్ ఇస్ ద బేసిక్ థింగ్ దట్ యూ నీడ్ టు. ఈ సత్యం మీద మన పునాది నిర్మించుకోకుండా అబద్ధాలపై మన క్రైస్తవ జీవితాన్ని నిర్మించుకొని ఇక మనం ఏదో సాధిస్తున్నామంటే మనం ఏదో మరి ప్రపంచంలో బ్రతుకుతున్నామని. కాబట్టి ఈ గెహాజీ లాగా మనం మోసపోయే అవకాశం. చిన్న విషయం మనం అనుకుంటాం, ఎవరికి తెలియదు అనుకో. గెహాజీ చేసిన తప్పదే. నేను వెళ్తాను, నాకు కావాల్సింది తెచ్చుకుంటాను, బట్ మై మాస్టర్ మే నాట్ నో బికాస్ హీ డజంట్ సీ మీ, ఈజ్ నాట్ హియర్. మనం కూడా అదే అనుకుంటాం, దేవుడు నా మాటలు వినట్లేదు అనుకుంటాం. కానీ ఆయన సమస్తాన్ని అందరి హృదయాలను ఎరిగిన వాడని యోహాను సువార్తలో, అందరి హృదయాలను ఎరిగిన. కాబట్టి నువ్వు కూర్చోవటం, నువ్వు నిలబడటం, నువ్వు మాట్లాడటం, ప్రతిదీ. కాబట్టి నూతన సంవత్సరంలో అడుగుపెట్టే మనం ఒకవేళ మన జీవితాల్లో అబద్ధాలు ఇంకా ఉంటే
అవి ఏ రూపంలో ఉన్నాయో. ఎందుకంటే ఈ అబద్ధాలు ఎందుకు మన జీవితాల్లో ఉంటాయి అంటే, దేర్ ఈస్ అ ఫ్రేజ్ ఇన్ ఇంగ్లీష్, ఒక ఈడియం ఉంది ఇంగ్లీష్ లో. అదేంటంటే వైట్ లై. వైట్ లై అంటారు, ఇట్స్ అన్ ఈడియం. ఈ వైట్ లై అంటే ఏంటంటే, ఇట్స్ ఎ లై బట్ ఇట్ డజంట్ హార్మ్ అదర్స్. నేను అబద్ధం చెప్పా గానీ అది ఎవరికేం కీడు చేయదు బ్రదర్, ఓకే, దట్స్ ఓకే, ఫైన్. మా క్లాసుల్లో పిల్లలు ఎస్ఆర్ అంటారు, అరే నీది ఆ నంబర్ కాదు కదా అంటే, మరి చెప్పకూడదు అంటే, సార్ దానివల్ల ఏం పెద్ద నష్టం జరగదు సార్, ఇక్కడేమి పంపులు మునిగిపోవు, చిన్న జస్ట్ అబద్ధం అంతే. ఎవడ అటెండెన్స్ వాడు బలుగుతాడు. చాలా విషయాలు మనం ఏమనుకుంటామంటే, ఇవి పెద్దగా ఇతరులకు హాని చేసే కాదు అనుకుంటా, బట్ దీస్ లైస్ విల్ క్యారెక్టరైజ్ వాట్ యు ఆర్. నువ్వు ఎలాంటి మనిషివి అనేది క్యారెక్టరైజ్ చేస్తుంది. రెండవది ఓవర్కమింగ్ యాంగర్. చూడండి, కోపపడుడి, 26వ వచనం, కోపపడుడి కానీ పాపం చేయి. సూర్య అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు, అపవాదికి చోటి. తన కోపం తనకి శత్రు. వాడు తెలుసా, మీరు కయీను గురించి మనం ఆలోచిస్తే, ఈ కోపానికి బలైన ప్రధానమైన వ్యక్తి ఎవరు అని బైబిల్లో మీరు చూస్తే కయీన్. కోపం నెమ్మదిగా బయలుదేరి అది ఇంత అది ఎంత పెద్దదవుతుందంటే, ఆ కోపం లోపల పెరిగిపోయి అవతల వాళ్ళ మీద మనం పూర్తిగా రివెంజ్ తీర్చుకుంటే తప్ప మనం నిద్రపో. కోపం రావడానికి 7 ప్రాథమిక అంశాలు, 7 ప్రాథమిక కారణాలు. 1, సిన్, ప్రైడ్, ఇంజస్టిస్, ఇంపేషెంట్, జెలసీ, ఫ్రస్ట్రేషన్, ఫూలిష్నెస్. వీటన్నిటిని చెప్పాలంటే ఇప్పుడు టైం లేదు కనుక నేను జస్ట్ మీకు లిస్ట్ ఇచ్చాను. జెలసీ వల్ల కొంచెం కోపం పెరిగి చివరికి ఆయన వాళ్ళ తమ్ముడిని చంపేంత వరకు ఆయన నిద్ర. అప్పుడు ఒకవేళ నిద్రపోయాడో లేదో మనకు తెలియదు. దావీదు విషయంలో సౌలు చేసిన కొంచెం పెరిగిపోయి తన కోపమే తన శత్రువు అని మనం చదువుకుంటాం. ఆ కోపం మన శత్రువుగా. అందుకనే పౌలు ఏం చెప్తున్నాడంటే, బీ యాంగ్రీ బట్ డు నాట్ సిన్. న్యూ మ్యాన్ నెవర్ గెట్ యాంగ్రీ. ఓల్డ్ మనకి ఈ ప్రాచీన పురుషుల్లో ఈ కోపాలు ఇవన్నీ ఉన్నాయి, కోపాలు, తాపాలు, ఇవన్నీ ఫ్రస్ట్రేషన్లు, జలసీలు ఇవన్నీ ఉన్నాయి. ఆ లెవెల్ మనం దాటి వచ్చేసాం. మనం న్యూ మ్యాన్ గా ఉన్నాం, నూతన పురుషుడిగా ఉన్నాం. నూతన పురుషుడికి ఇవన్నీ ఉండవు. కాబట్టి ఎవరైతే ఇలాగ కోపంలో ఉంటారో వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, సమస్తమైన ద్వేషము, కోపం అవన్నిటిని విసర్జించమని 31వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాస్తా ఉన్నాడు. అందుకనే మన పిల్లలకి ఇప్పుడు కాలేజీల్లో, స్కూల్స్ లో కూడా, మా కాలేజీలో అయితే మేము పిల్లలకి చెప్పేది కాన్సెప్ట్ ఉంటుంది, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. వి టెల్ దెమ్ హౌ టు కంట్రోల్ దేర్ ఎమోషన్స్. వీటి మీద క్లాసులు ఇంజనీరింగ్ పిల్లలకి, గ్రాడ్యుయేషన్ లెవెల్లో, పీజీ లెవెల్లో ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీద ఒక సబ్జెక్ట్. కాబట్టి ఈ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసుకోవటం, అందుకని సెల్ఫ్ కంట్రోల్ అనేది ఒకటి ఆత్మ ఫలాల్లో ఒకటి సెల్ఫ్ కంట్రోల్ అనేది. కాబట్టి ఈ సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ముఖ్యం. లేకపోతే దాన్ని బారిన కయ్యం లాగా మనం పడే అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రధానంగా 4 విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఈ కోపాన్ని ఎలాగ కంట్రోల్ చేసుకోవడానికి. అంటే 1, బీ హానెస్ట్ అండ్ స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్. ప్రేమతో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:15 ప్రకారం నిజాయితీగా మనం ఉంటాం, సత్యమే మాట్లాడటం. రెండవది, క్విక్ గా సెటిల్ చేసుకోవడం. కోపం వస్తే దాన్ని వెంటనే సూర్యుడు అస్తమించక ముందే మనం దాన్ని కంట్రోల్ చేసుకో. లేదు అంటే మనం నిద్రపోయే లోపు ఆ కోపాన్ని, దాని కారణం ఏంటో తేల్చుకొని మనం నిద్రపోవాలి. మూడవదిగా, అటాక్ ద ప్రాబ్లం నాట్ ద పర్సన్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:29-31 ప్రకారం
మనం ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంని అటాక్ చేయాలి కానీ నాట్ ద పర్సన్. చివరిగా యాక్ట్ బట్ డోంట్ రియాక్ట్. యాక్ట్, రియాక్ట్, ఈ తేడా ఏంటంటే యాక్ట్ అనేది ప్లాన్డ్ గా ఒక పద్ధతి ప్రకారం మనం ఏం చేయాలో అది తెలుసుకొని చేసేది యాక్ట్. రియాక్ట్ అనేది ఎమోషనల్ గా అప్పటికప్పుడు స్పాంటేనియస్ గా లేకపోతే ఆ మూమెంట్ లో చేసే పని. కాబట్టి కోపం వచ్చినా గానీ యు ఆర్ సపోజ్ టు యాక్ట్, నాట్ రియాక్ట్. కాబట్టి ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మూడవదిగా మనం పరీక్షించుకునే ముందు గుర్తుపెట్టుకుందాం. మూడో అంశం చూడండి. మూడో అంశం ఏంటంటే 28వ వచనం. దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుడుకు వీలు కలుగు నిమిత్తం తన చేతులతో మంచి పని చేసు కష్టపడవలెను. అపోస్తలుడైన పౌలు ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈజ్ రీడిఫైనింగ్ ద పర్పస్ ఆఫ్ వర్కింగ్ ఆర్ పర్పస్ ఆఫ్ డూయింగ్ ఎ జాబ్. అసలు ఉద్యోగాలు మనం ఎందుకు చేయాలి, ఎందుకు పని చేయాలి, ఎందుకు బిజినెస్లు చేయాలంటానికి ఈయన ఏం చేస్తున్నాడంటే ఒక కొత్త నిర్వచనాన్ని అపోస్తలుడైన పౌలు తీసుకొస్తాం. న్యూ డెఫినేషన్. ఆ న్యూ డెఫినేషన్ ఏంటంటే నువ్వు ఎందుకు పని చేయాలి అంటే అక్కర గల వానికి పంచిపెట్టుటకు. ఎందుకు మనం పని చేయాలి, మనం ఎందుకు ఉద్యోగాలు, ఎందుకు మనం డబ్బులు సంపాదించాలి అంటే సహజంగా మనం చేసేది ఎందుకంటే మన ఆస్తులు పెంచుకోవడానికి, లేదంటే కనీసం మన బేసిక్ నీడ్స్, మన పిల్లలకి, మన వాళ్ళకి. మనం చాలా మంది అంటారు నేను చనిపోయే లోపు నా పిల్లలకు ఒక ఇల్లు కట్టాలి, లేకపోతే ఒక ఇల్లు కొనాలి, ఆస్తులు ఇవ్వాలి, పెళ్లిళ్ళు చేయాలి. బట్ ఇక్కడ మీరు యూ ట్రై టు అండర్స్టాండ్ ద మోటివ్ ఆఫ్ పాల్. పాల్ ఏం చెప్తున్నాడంటే వీటన్నిటి గురించి కాదు, మీరు సంపాదించాల్సింది, కష్టపడాల్సింది, పని చేయాల్సింది, హార్డ్ వర్క్ చేయాల్సింది ఎందుకు అంటే అక్కర గలవానికి పంచిపెట్టుటకు. ఒకటి ఈ సంపాదించే విషయంలో ఒకటి అనెథికల్. యూ షుడెంట్ బి అనెథికల్, దొంగిలకూడదు. తర్వాత కష్టించి పని చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి. సింపుల్ గా ఈజీ మనీ కోసం ట్రై చేయకూడదు. బెట్టింగ్ లాంటివి కానీ ఏదైనా సరే ఈజీగా మనకి అనెథికల్ గా వచ్చే వాటి జోలికి వెళ్ళకూడదు. తర్వాత ఏం చేయాలంటే మనకు వచ్చిన దాన్ని దేవుని మహిమ కొరకు ఖర్చు పెట్టాలి. ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి ఖర్చు పెట్టాలి. సో కీర్తన 82:3 ప్రకారం డిఫెండ్ ద వీక్ అండ్ ద ఫాదర్లెస్, అప్లోడ్ ద పోర్. వీక్ గా ఎవరైతే బలహీనులు ఉన్నారు, ఎవరైతే అనాథులుగా ఉన్నారు వాళ్ళ గురించి పట్టించుకోవాలి. అందుకనే ఎబ్రీ 13:16 ఉపకారమును ధర్మమును చేయుట మర్చిపోకుడి, ఆ త్యాగం దేవునికి ఇష్టమైందంట. ఇట్స్ మోస్ట్ గాడ్ ఈస్ ప్లీజ్డ్ విత్ దట్. ఉపకారం చేయటం అనేది దేవునికి ఇష్టమైంది. తర్వాత పుచ్చుకొనుటి కంటే ఇచ్చుట ధర్మం. తర్వాత ఇంతకు ముందు కూడా నేను చెప్తూ వచ్చాను, ఒకని గిన్నెడు సన్నీళ్లు మాత్రమే ఇచ్చిన వాడు ఫలమును పోగొట్టుకోడు. ఏ చిన్న హెల్ప్ చేసినా కూడా ఇక్కడ పాల్ ఏం చెప్తున్నాడంటే వాట్ హీ ఎంఫసైజింగ్, దిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. వెన్ యూ గెట్ మనీ ఏం చేస్తామంటే మన డబ్బులు బాగా సంపాదించినప్పుడు, ఇప్పుడు నా పాపకి నేను ₹1,00,000 కడతంటే ఫీజు, నెక్స్ట్ నేను మాకు ప్రమోషన్ వచ్చి నా జీతాలు పెరిగితే నేను ఏం చేస్తానంటే సంవత్సరానికి 4 లక్షలు కట్టే స్కూల్లో జాయిన్ చేస్తాను పిల్లల్ని. ఇట్స్ నాట్ టు increase your standard of life. So you're supposed to help people. It's an opportunity to serve people, especially the poor. You get money, you use it for God's glory. అందుకనే సిఎంసి ఎల్లూరు హాస్పిటల్ మనకి బాగా ఎప్పుడు వింటాను, ఎందుకంటే మోస్ట్ ప్రెస్టీజియస్ హాస్పిటల్ ఇన్ ఇండియా. ఈ హాస్పిటల్ని స్టార్ట్ చేసింది ఒక లేడీ, ఇడా స్కూబర్ అని ఆమె. ఒకరోజు ఆమె చెన్నైలో ఉంటే 3 పురుషులు వచ్చారు, 3 men అక్కడికి వచ్చారు రాత్రిపూట. అమ్మ, నా పిల్లలకి మా భార్యలు కనబోతున్నారు, కానుపుకి వచ్చారు, నొప్పులు పడుతున్నారు, వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేయంటే. ఆ రోజుల్లో ట్రెడిషన్లో మగవాళ్ళు వెళ్ళి కానుపులు చేయడానికి లేదు,
మగ డాక్టర్, మేల్ డాక్టర్స్. ఓన్లీ లేడీ డాక్టర్స్నే ఆ ఇండియన్ ట్రెడిషన్ అక్సెప్ట్ చేస్తుంది. 19th సెంచరీ లాస్ట్లో, సుమారు సుమారు 1990 ఆ టైంలో ఆమె ఏం చేయలేకపోయింది. షీ ట్రైడ్ హర్ బెస్ట్ బట్ షీ కుడెంట్ డూ ఎనీథింగ్. అన్ఫార్చునేట్లీ దీస్ 3 లేడీస్ డైడ్ ఆన్ ద నైట్, సేమ్ నైట్. అదే నైట్ ముగ్గురు చనిపోయారు. ఆమెకి ఏం అర్థం కాల, ప్రభు ఏం చేయాలి, ముగ్గురు స్త్రీలు చనిపోయి ఒక్కరిని కూడా నేను బతికించుకోలేకపోయాను. షీ వెంట్ టు అమెరికా. అమెరికా వెళ్ళింది, విమెన్స్ కాలేజ్లో జాయిన్ అయింది, మెడికల్ కాలేజ్లో. షీ డిడ్ ఆర్ డాక్టర్ ఎంబీబీఎస్. ఇండియా తిరిగి వచ్చింది. షీ స్టార్టెడ్ ఎ క్లినిక్ ఇన్ వెల్లూరు. ఒక క్లినిక్ వెల్లూరులో స్టార్ట్ చేసింది. అది ఎప్పుడో 1930లో ఎప్పుడో అదొక మెడికల్ కాలేజ్ అయిపోయింది. ఒక చిన్న క్లినిక్ ఇప్పుడు పెద్ద మెడికల్ కాలేజ్, హాస్పిటల్, రీసెర్చ్ సెంటర్, ఇండియాలోనే గర్వించదగ్గ ఒక పెద్ద మెడికల్ సెంటర్గా అది నిలిచిపోయింది. దానికి కారణం ఏంటంటే ఆమె నా చదువు, నా తెలివితేటలు నాట్ ఆమె అప్పటి వరకు, ఆ ముగ్గురు చనిపోయే వరకు మీరు ఆమె చరిత్ర చదవండి. ఆమె ఏమనుకునేదో తెలుసా? ఐ డోంట్ బీ ఇన్ ఇండియా, మై పేరెంట్స్ ఆర్ ఫూలిష్ బికాస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ఇండియన్స్. ఐ గో అండ్ సెటిల్ ఇన్ అమెరికా. కంఫర్టబుల్ లైఫ్ కావాలి నాకు అని అనుకుందాం. ఆమె ఎప్పుడైతే ఈ పేదవాళ్ళని చూసిందో, ఈ ఈ పేద మహిళలు డాక్టర్ లేక చనిపోవడం చూసిందో, అప్పుడు అనుకుంది, నా తెలివిని, నా జ్ఞానాన్ని, నా డబ్బుని, నా సర్వస్వాన్ని దేవుని బిడ్డల కోసం, ఈ ప్రజల కోసం వాడాలి అని. అట్లాగే చాలా ఉన్నాయి చెప్పుకుంటా పోతే. డెఫినేషన్ ఏంటంటే పాల్ ఇచ్చేది, అక్కర గలవానికి పంచిపెట్టుటకు మనం సంపాదించాలి. మనం దేనికి సంపాదించుకుంటున్నామో ఆలోచిద్దాం. మన కోసమా, మన పిల్లల కోసం? అండ్ ఫోర్త్లీ, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. ఫోర్త్ వన్ దేవుని 30వ వచనం చూడండి. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. చార్లెస్ స్పర్జన్ రాసిన ఒక మాట, చాలా కాలం క్రితం కాబట్టి. ఆయన ఏం చెప్తాడు అంటే, వెన్ యు ఆర్ సిట్టింగ్ డౌన్ టు రీడ్ ఎ నావల్ అండ్ దేర్ ఈస్ అన్రెడ్ బైబుల్, when you are sitting down to read a novel and there is unread Bible, the Holy Spirit is crying. God is crying about you. God is repenting. God is crying about your foolishness. నువ్వు ఇంత అమాయకుడు అయిపోయావని దేవుడు బాధపడుతున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు బైబిల్ చదవలేదు, కానీ నువ్వు నావల్స్ ఇవన్నీ చదువుతున్నావు. ఈ రోజుల్లో అయితే ఆయన ఇంకొక విధంగా ఆ మాటలు చెప్పుకుండేవారు. మన బైబిల్ చదివే టైం లేదు, కానీ మనకి అన్ని పనులకి సమయం ఉంటుంది. మనకు ప్రార్థన చేసుకునే సమయం ఉండదు, కానీ అన్ని పనులకి సమయం. కాబట్టి అలాంటి సందర్భాల్లో దేవుడు దుఃఖపడే అవకాశం. దేవుని ఆత్మను దుఃఖపరచకుడి. తర్వాత ఎప్పుడు దుఃఖపడతాడంటే, అనుకూల వచనమే పలుకుడి గాని ఎలాంటి వచనం పలకూడదంట? మినువారికి మేలు కలుగునట్లు, అవసరమైనట్టు, క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. ఎప్పుడు దేవుడు దుఃఖపడతాడో తెలుసా? ప్రజలకి ఎడిఫై చేసే మాటలు, వాళ్ళని పురికొలిపే మాటలు కాకుండా వాళ్ళని బాధ పెట్టే మాటలు. చాలా మంది చర్చిలు ఎందుకు మానేశారు తెలుసు? చాలా చోట్ల సేవకులు చర్చిలు ఎందుకు మానేశారు? జాన్ మకాదర్ చెప్తాడు, ఈ అమెరికాలో 50% పాస్టర్స్ ఈ మాటలు తట్టుకోలేక వాళ్ళు వెళ్ళిపోయారంట. ఈ ప్రొఫెషనే వద్దని, వి కాన్ బి పాస్టర్స్ అని వెళ్ళిపోయారంట. ఈ మాటలు భరించలే. కత్తి పోట్ లాంటి మాటలు ఉంటాయి అని సామెతలో. క్షేమాభివృద్ధికరమైన మాటలే పలకాలి, కానీ దుర్భాష ఏదైనా మీ నోట
కానీ ఈ పనికిరాని మాటలన్నీ మాట్లాడుతా ఉన్నాం. ప్రత్యేకంగా పక్కన వాళ్ళ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాం. ఖచ్చితంగా దేవుడు ఏమంట దానివల్ల ఏమొద్దో తెలుసా? దేవుని పరిశుద్ధాత్మను ఇట్లా చేసి మీరు దేవుని పరిశుద్ధాత్మను, నేను నా సొంత మాటలు చెప్తా, ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు టెల్ యూ మై దుఃఖపరచకుడి అని. చివరిగా ఐదవదిగా చూడండి 32వ వచనం. ఒకని ఏళ్ల ఒకడు దయ కలిగి కరుణారుదులే క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించు. కాబట్టి ఇది చాలా కష్టమైంది మనకి. ఒకరినొకరు క్షమించడం అనేది చాలా కష్టమైంది. క్రైస్తవ సంఘాల్లో ఇంచాలి అన్యులనైనా మనం క్షమిస్తాం, కానీ మన సంఘాల్లో ఉన్న మన వాళ్ళని మాత్రం మనం క్షమించాం. వాళ్ళు ఎందుకు అంటారు నన్ను ఆ మాట అనేది మనం చాలా గట్టిగా పట్టుకొని దాన్ని సాగదీసి ఎగ్గొట్టి తెగ్గొట్టి మనం ఏదో ఒకటి తేలేంత వరకు దాన్ని మనం. కాబట్టి ఎలాగూ క్షమించాలంటే దేవుడు మిమ్మల్ని, ఆయన ఒక స్టాండర్డ్ ఈస్ గివింగ్ అ స్కేల్. ఎలాగూ మీరు ఎలాంటి స్టాండర్డ్ తీసుకొని క్షమించాలి అంటే, క్రీస్తు క్షమించిన ప్రకారం, దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించు. క్రీస్తు ఎలాగూ క్షమించాడు? ఎలా క్షమించాడంటే, హీ హోల్డ్స్ బ్యాక్ యాంగర్. ఆయన కోపం వచ్చింది కానీ ఆపుకున్నాడు. చాలా కోపం వచ్చింది. మనం చేసే పనులకి దేవుడికి మస్తు సార్లు కోపం వస్తుంది. రోజు వస్తుంది అనుకోండి, అంతే. మనం చేసే పనులకి దేవుడికి చాలా కోపం వస్తుంది. ఆ కోపాన్ని దేవుడు ఆపు. హీ హోల్డ్స్ బ్యాక్ హిజ్ యాంగర్. మనం చేసే పనులకి, మనం మాట్లాడే మాటలకి, మనం ఆలోచించే విధానానికి దేవుడికి ఎంతో కోపం రావాలి. ఆ కోపాన్ని చూపెట్టాలి, కానీ ఆ కోపాన్ని ఆపుకుంటున్నాడు దేవుడు. మనకు కూడా కోపం వస్తుంది. ఆ కోపాన్ని మనం కూడా అదే స్టాండర్డ్లో ఆపుకోవాలి. తర్వాత ఆయన ఏం చేస్తున్నాడంటే, హీ బేర్స్ ఫర్ అ లాంగ్ టైం. మనం ఏమంటాం తెలుసా? ఇప్పటికి 4 సంవత్సరాల నుంచి భరిస్తున్నా, ఇంకెంతకాలం భరించాలి? 5 సంవత్సరాలు భరించే బ్రదర్, ఇప్పటికి 20 years, ఎంతకాలం భరించాలి? దేవుడు ఒక స్కేల్ పెట్టుకోవాలా, ఎంతకాలమైనా ఆయన మనల్ని భరిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనకు 40 ఏళ్ళు వచ్చినాయి భరిస్తున్నాడు, 50 ఏళ్ళు వచ్చినాయి భరిస్తాడు, 100 ఏళ్ళు వస్తే మనం బతుకుంటే అప్పుడు కూడా దేవుడు. స్టాండర్డ్ ఏంటంటే లాంగ్ టైం. ఆ కోపాన్ని మనం వాళ్ళని ఎంతకాలం క్షమించాలంటే లాంగ్ టైం క్షమించాలి. తర్వాత హీ రీచ్డ్ అస్ హిమ్సెల్ఫ్. ఆయనే మన దగ్గరకు వచ్చాడు. వాడు తప్పు చేసింది, వాడు రావాలి నా దగ్గరికి, నేను ఎందుకు పోతాను? వాడు కదా మాట్లాడింది, నేనెందుకు పోయి మాట్లాడాలి వాళ్ళతో? ఇక్కడ మనకు చాలా ఈగోస్ ఉంటాయి. కాబట్టి నేనేంది, నా పొజిషన్ ఏంటి, నా చదువు ఏంటి, అసలు నా వయసు ఏంటి, ఇట్లాంటివన్నీ చాలా మనకు ఉంటాయి. కాబట్టి ఈ స్టాండర్డ్స్ అన్ని దేవుడు పక్కన పెడతాడు. ఆయన స్టాండర్డ్ ఏంటంటే ఒక్కటే, వాళ్ళు రారు, నువ్వే వెళ్ళాలి. మనం వెళ్ళలేదు దేవుని దగ్గరికి, ఆయనే వచ్చాడు. ఈ రీచ్డ్ అస్ హిమ్సెల్ఫ్. ఆయనే స్వయంగా వచ్చాడు. ఆయన బోల్డ్ మందిని పంపించి మనల్ని దగ్గర చేర్చుకోవచ్చు, బట్ గాడ్ హిమ్సెల్ఫ్ కేమ్. అది స్టాండర్డ్. తర్వాత ఈ గాడ్ ఆల్వేస్ మేక్ ద ఫస్ట్ మూవ్. ఆయనే ఫస్ట్ స్టెప్ తీసుకుంటాడు ప్రతిసారి ఆయన ఫస్ట్ స్టెప్. ఆయన ఎంత క్షమిస్తాడంటే, నువ్వు అడక్క ముందే మనకు గుర్తు చేస్తా ఉంటాడు, నువ్వు తప్పు చేసావు కదా, రా, తప్పు చేసావు కాదు. తర్వాత దీనికి పెనాలిటీ కూడా ఆయన భరించాడు. ఎవరినైనా మనం ఎలా క్షమించాలంటే, దానివల్ల కలిగిన నష్టాన్ని కూడా మనం క్షమించాలి. వాడు అంత నష్టం చేస్తే నేను ఎట్లా భరించాలి, ఎట్లా క్షమించాలి వాడిని? ఆ నష్టాన్ని కూడా మనం భరించాలి. తర్వాత రీచ్డ్ అస్ దో వి రిజెక్టెడ్. దేవుణ్ణి మనం వద్దు,
మేము చిన్నప్పుడు వింటా ఉండేవాళ్ళం. ఆ దేవుడు యేసుక్రీస్తు అంటే ఎవరంటే వాళ్ళ దేవుడు, ఆ పల్లెల్లో ఉంటారు చూడు వాళ్ళ దేవుడు. ఆ దేవుడిని ఎందుకు మనకి? అట్లాగ మనం ఆ దేవుణ్ణి మనం ఇంతగా రిజెక్ట్ చేసినా కూడా ఆయన మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఎంతగా క్షమించను, ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలనుకో, టైం లేదని నేను ముగిస్తాను. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. సిస్టర్ రాణి మణి వెటలైట్ అనే ఒక ఆమె ఉంది. సిస్టర్ రాణి మణి వెటలైట్ అనే ఒక ఆమె 1995లో సమందర్ సింగ్ అనే ఒక ఆయన మధ్యప్రదేశ్లో అనుకుంటా, ఒక ఫారెస్ట్ ఏరియాలో బస్సు వెళ్తుంటే ఆ బస్సును ఆపి ఆమెను కిందకి దించి పొడిచి చంపేశారు చాలా ఘోరంగా. సమందర్ సింగ్ అతని పేరు, 1995లో. ఆ తర్వాత 2002లోనో ఎప్పుడో ఒకరోజు ఈ సుమందర్ సింగ్ ఉన్న జైలుకి ఒక అమ్మాయి వచ్చింది, రాఖీ పండగ ఆ రోజు. ఈయన అడిగాడు, నువ్వెవరివి అని. నేను ఎవరినంటే, నేను రాణి మణి వర్టలైట్ అని ఒక అమ్మాయిని నువ్వు అడవిలో పొడిచి చంపేశావు చూడు, వాళ్ళ చెల్లెల్ని అని చెప్పింది. ఆయనకు అర్థం కాల, నేను వాళ్ళ అక్కని చంపేస్తే ఏమొచ్చింది ఏందని. నువ్వు మా అక్కని చంపేసావు కానీ దేవుడు మమ్మల్ని పంపించాడు నీ దగ్గరికి క్షమించమని. ఇక నుంచి నువ్వు మా ఫ్యామిలీ మెంబర్, యు ఆర్ ఆ ఫ్యామిలీ మెంబర్, యు ఆర్ బ్రదర్, యు ఆర్ మై బ్రదర్. వి లాస్ట్ అవర్ సిస్టర్ బట్ వి గెయిన్ ద బ్రదర్. A true example of forgiving others. చెల్లెల్ని చంపితే, అక్కని చంపితే చెల్లెలు వెళ్ళి ఆయన ఇంటికి తెచ్చుకోండి. అట్లాగూ దేవుడు మనల్ని ప్రేమించాడు. ఈ రాత్రికాల సమయంలో నేను 5 విషయాలు మీకు చెప్పాను. 1, అబద్ధం ఆడటం మాని సత్యం మాత్రమే పలకాలి. 2వదిగా, కోపాన్ని జయించాలి. 3వది ఏంటి? రీడిఫైన్ ద పర్పస్ ఆఫ్ జాబ్, రీడిఫైన్ ద ఎర్నింగ్ మనీ. నువ్వు డబ్బు ఎందుకు సంపాదిస్తావో దాన్ని రీడిఫైన్ చేయాలి, అక్కరగల వానికి పంచుటకు. 4వది, పరిశుద్ధాత్మని దుఃఖపరచకుడి. 5వది, ఒకరినొకడు క్షమించాలి. ఎలాగ క్షమించాలంట? క్రీస్తు మనల్ని క్షమించిన విధంగా మనం క్షమించాలి. ఈ విషయాలు మనం వాక్యం వెలుగులో పరీక్షించుకొని మనం మరి ప్రభు శరీరంలో, ప్రభు పనులలో మనం పాలు పంపులు పొందుతాం. Solemn time. I think most of I request Brother Joshi to come forward. To distribute the table. ఈ సమయంలో మనం పరీక్షించుకొని వాక్య పేరులో నూతన పురుషుడు కావలసిన సుగుణాల విషయంలో అపోస్తలుల పౌలు యొక్క బోధ నుంచి ఎఫెసీయుల పత్రిక రాసిన 5 విషయాలు మనం ముందు ప్రస్తావన చేయాలి. వాటిని బేరీజు వేసుకుంటూ పరీక్షించుకొని స్వీయ పరీక్ష